వెల్కమ్ టు మహా న్యూస్. ఆధునిక వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతోంది. రైతులు పంటల సాగులో అధిక దిగుబడుల సాధన కోసం కృషి చేస్తున్నారు. విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సమగ్ర పోషకాల యాజమాన్య పద్ధతులను అనుసరిస్తే ఆశాజనకంగా దిగుబడులను సాధించి ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చని విన్ఫినిట్ నిపుణులు చెబుతున్నారు. సమగ్ర పోషణ యాజమాన్య పద్ధతులు అనుసరించేందుకు సంబంధించిన సలహాలు సూచనలు చేయడానికి మనతో విన్ఫినిట్ చీఫ్ అడ్వైజర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పెదబాబు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని సమాచారం తెలుసుకుందాం. నమస్తే పెదబాబు గారు. నమస్తే మేడం. పెదబాబు గారు చెప్పండి, సమగ్ర పోషకాల యాజమాన్యం అంటే ఏమిటి? ఓకే మేడం. సమగ్ర పోషక యాజమాన్యం అంటే ఏంటి అంటే అసలు మామూలుగా ప్రజెంట్ సిచ్యువేషన్ లో రైతులు ఏం చేస్తున్నారంటే మొక్కకి కావాల్సిన మొత్తం పోషకాలు వచ్చేపాటికి 16 నుండి 18 పోషకాలు ఉంటాయండి. కానీ రైతులు ఎరువుల రూపంలో ఇస్తున్న పోషకాలు యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు, వాళ్ళు ఇచ్చే ఏదైతే ఎరువుల రూపంలో ఇస్తున్నారో పోషకాలు అనేవి అవన్నీ కూడా 3 పోషకాలను మాత్రమే మొక్కకు అందిస్తుంది. కానీ ఒక మొక్క విత్తనం ఇత్తిన దగ్గర నుండి మొదలుకొని దాన్ని పంట కోసేంత వరకు కూడా కావలసిన మొత్తం పోషకాలు వచ్చేపాటికి 16 నుండి 18 పోషకాలు ఉంటాయి. కానీ రైతులు అది తెలియక యూరియా వేయడం, అదేవిధంగా డిఏపి, ఫాస్ఫేట్స్ అని చెప్పేసి, జింక్ సల్ఫేట్స్ అని చెప్పేసి ఇట్లాంటి రసాయనిక ఎరువుల్ని మాత్రమే ఫోకస్ చేసి సాయిల్ కి అప్లై చేస్తున్నారండి. దానివల్ల ఏంటంటే సాయిల్ లో ఉన్నటువంటి కర్బన పదార్థాలన్నీ కూడా డిగ్రేడ్ అయిపోతున్నాయి. ఎవ్రీ ఇయర్ అధిక మోతాదుల్లో ఎరువులు వాడడం వల్ల, రసాయనిక ఎరువులను కాంప్లెక్స్ రూపంలో కావచ్చు, రసాయనిక ఎరువులను వాడడం వల్ల కావచ్చు, కంప్లీట్ గా ఏమవుతుందంటే సాయిల్ లో ఉన్న కార్బన్ కంటెంట్ అనేది కంప్లీట్ గా డిగ్రేడ్ అయిపోయి మనకి పోషకాల లోపం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అట్లాంటప్పుడు ఈ సమగ్ర పోషక యాజమాన్యం చేయలేకపోవడం వల్లనే రైతులకి అధిక దిగుబడులు రాకపోవడం ఒకటి. అదే విధంగా మనం ఈ రోజుల్లో చూసుకుంటే మన రాష్ట్రం, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వరి అనేది ప్రధాన పంటగా మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రధాన పంటల్లో రెండోసారి మన రబీ సీజన్ లోకి వచ్చేపాటికి వేస్తున్న దాల్వా పంట ఏదైతే ఉంటుందో రైస్ లో నేను రీసెంట్ గానే ఫీల్డ్ విజిట్కి వెళ్ళి చూసినప్పుడు ప్రతి రైతు చెప్పేది ఏంటంటే పంట ఎండిపోతుంది, పండిపోతుంది, చనిపోతుంది అని చెప్పి చెప్తున్నారు. దానికి మేజర్ గా వచ్చే కారణమే ఈ రసాయనిక ఎరువులు అధిక మోతాదులు తీసుకోవడం వల్లనే. సో మాలాంటి నిపుణులు ఏం చెప్తున్నామంటే మేడం, అధిక మోతాదుల్లో యూరియాలు వేయొద్దు. మొక్కకి కూడా మనుషులకి ఎంతైతే ఆహారం అనేది మనం తీసుకుంటుంటామో, మార్నింగ్ కావచ్చు, ఆఫ్టర్నూన్ లంచ్ కావచ్చు, నైట్ డిన్నర్ కావచ్చు, ఏ విధంగా అయితే మనం ఒక సర్టెన్ క్వాంటిటీలో తీసుకుంటామో అదే విధంగా మొక్కలకి కూడా ఒక పర్టికులర్ టైమింగ్స్ లో ఒక పర్టికులర్ క్వాంటిటీ ఆఫ్ ఫర్టిలైజర్ అనేది మాత్రమే వేయాలి. కానీ అది రైతులకి అవగాహన లేకపోవడం వల్ల, అవగాహన చెప్పే సజెషన్స్ చెప్పే వాళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే అధిక మోతాదుల్లో ఎక్కువ యూరియా వేసేస్తున్నారు. దీనికి ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు ఏంటంటే, ఫర్టిలైజర్ షాపుల్లో ఇప్పుడు మార్కెట్లోకి వచ్చేప్పటికీ యూరియా కొరత అనేది వస్తుంది. కానీ యూరియా కొరత ఎందుకు వస్తుందంటే రైతులు ఎక్కువ మోతాదులో యూరియా మీదే ఫోకస్ పెడుతున్నారు. ఈ ఎక్కువ యూరియా వాడడం వల్ల ఏమవుతుందంటే మొక్కల్లో తీపిదనం కూడా పెరుగుతుంది. మొక్కల్లో తీపిదనం పెరిగిపోయి పెస్ట్ అటాక్ అనేది చాలా ఈజీగా అవుతుంది. చీడలు పీడలు అనేవి చాలా ఈజీగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట మొక్కల్లో ఎప్పుడైతే యూరియా కంటెంట్ పెరుగుతుందో అప్పుడు. సో రైతులు చేయాల్సింది ఏంటంటే యూరియా, డిఏపి వీటిని ఎంతైతే మొక్కలకు తీసుకుంటాయో, ఎంతైతే అవసరమో అంతే వేస్తూ, అదే విధంగా రిమైనింగ్ 15 పోషకాలు కావచ్చు, 14 పోషకాలు కావచ్చు, ఏవైతే ఉంటాయో జింక్ కావచ్చు, ఐరన్ కావచ్చు, కోబాల్ట్ కావచ్చు, బోరాన్ కావచ్చు, ఇట్లాంటి పోషకాలన్నిటి మీద కూడా రైతులందరూ ఫోకస్ పెట్టాలని చెప్పేసి నేను చెప్తూ ఉంటుంటాను. నేనే కాదండి, చాలా మంది సైంటిస్టులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా రైతులకి ఎందుకు రావట్లేదంటే ఇట్లాంటి సజెషన్స్ అనేవి ఫాలో కాకపోవడం వల్లనే రైతులకి తీవ్ర నష్టం అనేది జరుగుతూ ఉంటుంది. మరి మా విన్ఫినిట్ కంపెనీ తరపు నుండి మేము చెప్పేది ఏంటంటే రైతు సోదరులందరికీ కూడా మేము చెప్పొచ్చేది ఏంటంటే, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి రైతులకి ప్యాడీలో వచ్చేపటికి మనకి ఎక్కువగా సల్ఫర్ ఇంజ్యూరీ అనేది ప్రజెంట్ సిచ్యువేషన్ లో జరుగుతుంది. ఈ సల్ఫర్ ఇంజ్యూరీ రావడానికి రీజన్స్ ఏంటంటే, రిపీటెడ్ గా వేసిన పంటలనే మళ్ళీ వేయటం. అంటే ఖరీఫ్ సీజన్ లో ఏవైతే పంటను వాడుతున్నామో అదే పంటని మళ్ళీ రబీ సీజన్ లో కూడా వాడడం వల్ల పంటని రిపీటెడ్ గా ఒకే పొలంలో ఒకే పంటని రిపీటెడ్ గా వాడడం వల్ల మాత్రమే
ఇటువంటి చీడపీడలు అనేవి ఎక్కువగా రావడం, అదే విధంగా సల్ఫర్ ఇంజూరీ అని చెప్పుకోవచ్చు అండి. దీన్ని సల్ఫర్ ఇంజూరీ అనేది రావడం వల్లే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో రైతులకి ఈ ప్యాడీ ఏదైతే ఉంటుందో అది ఎండిపోవడం కావచ్చు, పండాకు రావడం కావచ్చు, ఏరు కుళ్ళిపోవడం కావచ్చు, ఇట్లా జరుగుతూ ఉంటుంది. సో ఈ సల్ఫర్ ఇంజూరీ వచ్చింది అని చెప్పేసి మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే, మనం ప్యాడీ ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు మొక్కని ఒక దుబ్బిన కనుక మనం తీసి చూస్తే ఏర్లు వైట్ కలర్ లో ఉండాలి, కానీ అవి కంప్లీట్ గా బ్లాక్ కలర్ లో మారిపోతున్నాయి. అదే విధంగా మనం స్మెల్ చేస్తే గనక ఆ దుబ్బుల్ని మనం ఆ రూట్ జోన్ ఏదైతే ఉందో ఏరుల దగ్గర మనం స్మెల్ చేస్తే అది వచ్చేపటికి మురిగిపోయిన కోడిగుడ్డు వాసన స్మెల్ అనేది మనకి బయటికి అపేర్ అవుతుంటుంది అనమాట. సో ఈ సిమ్టమ్స్ కనుక మనకు ఉన్నట్లయితే ఆ పంట పొలానికి సల్ఫర్ ఇంజూరీ అయిందని మనం నిర్ధారించుకొని దానికి తగిన మన ప్రొడక్ట్లు అనేవి వాడుకుంటే గనక, తగిన మోతాదుల్లో గనక మనం ఈ ప్రొడక్ట్లు అనేది వాడుకుంటే మనం కొంతవరకు ఈ నష్టాన్ని అనేది మనం తగ్గించుకోవచ్చు. అదే విధంగా ఈ సల్ఫర్ ఇంజూరీ మెయిన్ గా రావడానికి కారణాలు ఇంకోటి ఏంటంటే, ఈ ఇనుము ధాతువు యొక్క లోపం వస్తుంది. అదే విధంగా జింక్ సల్ఫేట్ అనేది ఎక్కువగా వాడడం వల్ల, అదే విధంగా కాంప్లెక్స్ ఎరువులు ఏదైతే ఉన్నాయో 20-20-0-13 అంటాం కదండి, దాంట్లో 13 అనేది సల్ఫర్ అన్నమాట. సో మనము ఖరీఫ్ సీజన్ లో ఎక్కువగా ఈ 20-20లు యూరియా ఎక్కువగా వేయడం వల్ల సల్ఫర్ కంటెంట్ ఎక్కువైపోయి నార్మల్ గా ఉండాల్సిన సల్ఫర్ కాస్త హైడ్రోజన్ సల్ఫేట్ గా మారిపోయి ఈ సల్ఫర్ ఇంజూరీ అనేది వస్తుంది. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ సమగ్ర పోషక యాజమాన్యం చేస్తే తప్ప మనము ఇటువంటి సల్ఫర్ ఇంజురీ కావచ్చు, చౌడు భూముల్లో కావచ్చు, ఇట్లాంటి వాటిల్లో అధిక దిగుబడులు రాకపోవడానికి కారణాలు ఇవే కనుక వీటిని మనం సరి చేసుకుంటే, సరైన పద్ధతిలో సరి చేసుకుంటే గనక మనం ఎక్కువ దిగుబడిని తీసుకోవచ్చు. అదే విధంగా ఎక్కువ దిగుబడి తీసుకోవాలి అంటే కనుక మరి మా ప్రొడక్ట్లు ఏ విధంగా ఉపయోగపడుతుంటాయి? విన్ఫినిత్ కంపెనీ వచ్చేపాటికి ఎంతో రీసెర్చ్ బేస్డ్ ప్రొడక్ట్స్ అనేవి తీసుకొచ్చింది. ఇవి కంప్లీట్ గా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అండి. పంటకి ఎటువంటి నష్టాన్ని కూడా కలిగించవు, అదే విధంగా భూమికి కూడా ఎటువంటి నష్టాన్ని కూడా కలిగించవు. మన పూర్వీకులు చేస్తున్న వ్యవసాయము ఎట్లా ఉండేదంటే, ఒకప్పుడు కంప్లీట్ గా ఆర్గానిక్ మెథడ్ లోనే చేసేవాళ్ళు. అప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా లేవు. కానీ ఇప్పుడు అంత కాంప్లెక్స్ రూపంలో మనం ఎరువులు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, భూమి లోపల ఉండే ద్వితీయ పోషకాలు కావచ్చు, ఏమంటారు సూక్ష్మ పోషకాలు కావచ్చు, అవన్నీ కూడా కంప్లీట్ గా డిగ్రేడ్ అయిపోయాయి. సో ఆ ద్వితీయ పోషకాలు కావచ్చు, సూక్ష్మ పోషకాలు కావచ్చు, మొక్కల్లో సాయిల్లో లేకపోవడం వల్ల సాయిల్ అనేది కంప్లీట్ గా డిగ్రేడ్ అయిపోయి మనం ఎన్ని ఎరువులు కట్టలు వేసినా కానీ మొక్క తీసుకునే స్టేజ్ లో లేకుండా పోతుంది. సో మొక్క మనం వేసిన ఎరువులను కూడా ఉపయోగించుకుంటూ దానికి సాయిల్లో ఉన్న మైక్రో న్యూట్రియంట్స్ కావచ్చు, సూక్ష్మ పోషకాలు అంటాము వాటినే, ఆ సూక్ష్మ పోషకాలు ద్వితీయ పోషకాలు కూడా మొక్కకి సమపాలలో అందాలి అంటే గనక మా విన్ఫినిత్ కంపెనీ వాళ్ళు ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ని రిలీజ్ చేశారండి. దాన్నే మనము హ్యూమిక్ యాసిడ్ గ్రాన్యూల్స్, హెచ్ఏపి గ్రాన్యూల్స్ అంటారండి. ఆ హెచ్ఏపి గ్రాన్యూల్స్ గనక మనం ఒక ఎకరానికి 2 కేజీలు చొప్పున గనక మనం వేసే ఎరువులతో గనక కలిపి వాడుకుంటే గనక మన పంటల్లో దుబ్బి శాతం అనేది చాలా ఎక్కువగా వస్తుంది, పిలక శాతం చాలా పెరుగుతుంది. అదే విధంగా ఈల్డ్ కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది. మనం ఏదైతే కాంప్లెక్స్ ఎరువులు వాడుతున్నాము వాటిల్లో దగ్గర 30-40% వరకు ఈ కాంప్లెక్స్ ఎరువులు వాడకం అనేది తగ్గించుకోవచ్చు ఈ ప్రొడక్ట్ వాడుకోవడం వల్ల. సో ఇది కూడా మనకి ఈ హ్యూమిక్ యాసిడ్ కూడా మనకి మార్కెట్ లో కొంతమంది ఎక్కువ కాస్ట్ పెట్టేస్తున్నారు, దగ్గర 700 రూపాయలు అమ్ముతుంటే మా కంపెనీ మాత్రం చాలా తక్కువ కాస్ట్ తోనే 250-280 రూపాయల మధ్యలోనే ఉంటుంది. సో ఇట్లాంటి ఏంటంటే, ఈ సాయిల్ ని డిగ్రేడ్ అవ్వకోకుండా చేయడానికి ఈ హ్యూమిక్ యాసిడ్ అనేది ఏం చేస్తుందంటే, సాయిల్ లో ఏవైతే పోషకాలు అనేవి లేవో, ఒకవేళ ఉన్నా కానీ మొక్కకు అందుకోవటం లేదో ఆ పోషకాలని ఈ హ్యూమిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే యాక్టివ్ గా ఉండేలాగా తయారు చేస్తుంది అనమాట. ఏదైతే మొక్క తీసుకోలేని పోషకాలు ఉంటుందో ఈ హ్యూమిక్ యాసిడ్ అనేది మొక్క తీసుకునేలాగా ఆ పోషకాలని ప్రేరేపిస్తాయి. ఓకేనా మేడం? ఓకే అండి. ఈ కిసాన్ గ్రో ప్రొడక్ట్స్ వల్ల ఉపయోగాలు ఏంటంటారు? పంటకి ఎలా ఉపయోగపడుతుంది? ఓకే మేడం, ఈ కిసాన్ ప్రొడక్ట్స్ ఈ కిసాన్ గ్రో ప్రొడక్ట్స్ విన్ఫినిత్ కంపెనీ వారు రిలీజ్ చేసిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫార్మర్స్ కి ఏ విధంగా ఉపయోగపడతాయని మీరు అడుగుతున్నారు కాబట్టి, అది ఏంటంటే మేడం, రైతులకి పెట్టుబడి పెరగకూడదు ఒకటి, అదే విధంగా దిగుబడి ఎక్కువగా రావాలి 2. ఈ 3 పాయింట్లని బేస్ చేసుకునే ఈ విన్ఫినిత్ కంపెనీ అనేది మన ముందుకు ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ని తీసుకొని వచ్చింది. మనకు వచ్చేపటికి టోటల్ గా చూసుకుంటే క్రిసాన్ గ్రాన్యూల్స్ ఉన్నాయి,
వాటిని హ్యూమిక్ యాసిడ్ గ్రాన్యూల్స్ అంటాము. అదే హ్యూమిక్ యాసిడ్ లిక్విడ్ ఫామ్ లో కూడా ఉంటుంది. దాన్ని మనము పంటకి 2-3 దఫాలుగా కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. 1 లీటర్ నీటికి 0.5 ml నుండి 1 ml వరకు క్రాప్ బేస్ పెట్టి, క్రాప్ వెరైటీని బట్టి కూడా మనము సిఫార్సు చేసుకోవచ్చు మేడం. అదే విధంగా చూసుకుంటే కిసాన్ గోల్డ్ గ్రోత్ అని ఉంది కదా. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఉన్న ఫార్మర్స్ అందరూ కూడా రైతులు ప్యాడీ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు, సల్ఫర్ ఇంజ్యూరీ రావడం వల్ల. ఈ కిసాన్ గోల్డ్ గ్రోత్ ప్రోడక్ట్ అనేది మనకి చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది. చాలా తక్కువ ఖర్చుతోనే ఎక్కువ లాభాన్ని, అదే విధంగా ఎక్కువ రిజల్ట్ ని ఇచ్చే విధంగా ఈ కిసాన్ గోల్డ్ ప్రోడక్ట్ అనేది మన ముందుకు తీసుకొచ్చారు విన్ఫినిత్ కంపెనీ వారు. అదే విధంగా ఇంకో ప్రోడక్ట్ ఉందండి. మనము ఎన్నో పురుగు మందుల్ని మనము స్ప్రే చేస్తూ ఉంటాము. చాలా వరకు తెగుళ్ళు మందుల్ని స్ప్రే చేస్తున్నాము, అదే విధంగా పురుగు మందుల్ని స్ప్రే చేస్తున్నాము. అయినా కూడా మళ్ళీ ఒక 10 days కి ఏమవుతుందంటే పురుగు అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది. మళ్ళీ 10 days కో 1 వారం తర్వాత మళ్ళీ పురుగు మందు కొట్టాల్సి వస్తుంది. అంటే ఒకసారి కొట్టాల్సిన మందుని కాస్త 2-3 సార్లు కొట్టాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. ఆ ఏర్పడిన పరిస్థితిని మనము రెక్టిఫై చేసుకోవాలంటే గనక మా విన్ఫినిత్ ప్రొడక్ట్స్ లో ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది. మరొక అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే కిసాన్ 100 అంటారండి. ఈ కిసాన్ 100 ఎలా వర్క్ చేస్తుందంటే ఇది 3 యాక్టివిటీస్ ని మెయిన్ గా యాక్టివేట్ చేస్తూ ఉంటుంది, వర్క్ చేస్తుంటుంది. అవి ఏంటి అంటే మనకి యాక్టివేటర్ గా వర్క్ చేస్తుంది, స్ప్రెడర్ గా వర్క్ చేస్తుంది, అదే విధంగా వెట్టర్ గా వర్క్ చేస్తుంది. ఈ 3 యాక్టివిటీస్ అనేవి ఈ కిసాన్ 100 అనేది ప్రోడక్ట్ లో మనం చూసుకోవచ్చు. ఈ కిసాన్ 100 వాడడం వల్ల ప్రతి స్ప్రేయింగ్ లో కూడా మనం ఏదైతే తెగులు మందు వాడుతున్నామో, మాది తెగులు మందు కూడా ఉందండి. దాన్ని బయో ప్రొటెక్ట్ గా మనం పేరు పెట్టాము. దాన్ని ఇప్పుడు కొత్తగా నామకరణం చేసి ప్లాంట్ ప్రొటెక్ట్ గా నామకరణం చేశారు దానికి. ఈ ప్లాంట్ ప్రొటెక్ట్ అనేది మనకి ఫంగిసైడ్ గా యూజ్ అవుతుంది. మనకి రైస్ లో వచ్చేది కావచ్చు, మ్యాంగోస్ లో వచ్చేది కావచ్చు, ఏ విధమైన పంటల్లో కూడా వచ్చే తెగుళ్ళు అయితే ఏవైతే ఉంటాయో తెగులుకి సంబంధించిన ఈ ఫంగిసైడ్ అనేది మనకి చాలా యూస్ఫుల్ గా ఎదుర్కొంటుంది అనమాట. ఎటువంటి రోగాన్నైనా సరే కూడా ఈ ఫంగిసైడ్ అనేది మనకి చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది. దాని పేరే ప్లాంట్ ప్రొటెక్ట్ అండి. అదే విధంగా చూసుకుంటే మనకి ఇంకోటి కిసాన్ యాంటీ ఫ్లో ఉందండి. కిసాన్ గ్రో యాంటీ ఫ్లో అంటారు. ఈ కిసాన్ యాంటీ ఫ్లో ఏంటంటే మనకి ఫ్లవర్స్ వస్తుంటాయి. ఇప్పుడు రైతులు మ్యాంగో ఫార్మర్స్ ఉన్నారు కాబట్టి మ్యాంగో ఫార్మర్స్ గురించి మనం అబ్జర్వ్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటంటే, మ్యాంగో ఫార్మర్స్ అని చెప్తుంటారు మాకు, సార్ ఫ్లవరింగ్ వస్తుంది కానీ ఫ్రూట్స్ రావట్లేదు అంటారు. కానీ ఇక్కడికి వచ్చే వాటికి ఫ్లవరింగ్ రావడం వేరు, కానీ వచ్చే ఫ్లవర్స్ లో కూడా అండి మేల్ ఫ్లవర్స్, ఫీమేల్ ఫ్లవర్స్ అని సపరేట్ గా ఉంటాయి. అంటే ఆడ పువ్వులు, మగ పువ్వులు అని సపరేట్ గా ఉంటాయి. కానీ రైతులు అనుకుంటారు పూత వచ్చింది కదా కాయలు వచ్చేస్తాయి అనుకుంటారు. కానీ కాయలు రాకపోవడానికి మేజర్ కారణం ఏంటంటే మేడం, బోరాన్ అనేది లోపించకూడదు. బోరాను, కాల్షియం అనేది తగిన మోతాదులో మొక్కలకి అందకపోవడం వల్ల ఈ ఫ్లవరింగ్ అనేది వచ్చినా కానీ మేల్ ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి. సో మేల్ ఫ్లవర్స్ అనేవి ఎప్పుడు కూడా ఫ్రూట్ గా మారవు. ఫ్రూట్ గా రావాలి అంటే అవి కేవలం ఫీమేల్ ఫ్లవర్స్ మాత్రమే అయితేనే ఫ్రూట్ గా మారుతుంది మేడం. సో ఇట్లా ఫ్రూట్ గా మారాలంటే మా దగ్గర ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది. దాని పేరే యాంటీ ఫ్లో అంటారు మేడం. సో ఈ యాంటీ ఫ్లో చేయడం వల్ల ఏంటంటే మొక్కల్లో అది ఏ పంటలోనైనా, చిల్లీలో కావచ్చు, కాటన్ లో కావచ్చు, టమాటోస్ లో కావచ్చు, వెజిటేబుల్స్ ఆల్ క్రాప్స్ లో కావచ్చు, ప్యాడీలో కావచ్చు, మ్యాంగోలో కావచ్చు, జామలో కావచ్చు, ఇట్లా అంటే అన్ని క్రాప్స్ లో కూడా ఫ్లవరింగ్ ని డిసైడ్ చేస్తుంది అనమాట. ఈ యాంటీ ఫ్లో అనేది నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ పెంచుతుంది, ఎక్కువ పూతలు వస్తాయి, అది కూడా ఎక్కువ ఆడ పూతలు వచ్చేలాగా ప్రేరేపిస్తుంది అనమాట ఈ యాంటీ ఫ్లో అనేది. ఈ విన్ఫినిత్ కంపెనీ వాళ్ళు మనకి ఏవైతే ప్రొడక్ట్స్ ఇస్తున్నారో అవన్నీ కూడా కంప్లీట్ గా ఆర్గానిక్ బేస్డ్ మీద వచ్చిన ప్రొడక్ట్స్ అండి. ఓకేనా మేడం? ఓకే అండి. పెద్దబాబు గారు, రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి పొందాలంటే పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు ఏంటంటారు? ఓకే మేడం, మీకు ఇంతకు ముందే చెప్పాను మేడం, రైతులు చేస్తుంది తప్పులు ఏంటంటే మేజర్ గా ఒక రైతు ఒక 2 బస్తాలు యూరియా వేస్తాడు అనుకోండి, ఇంకో రైతు ఏం చేస్తాడంటే అదే పక్కన ఉన్న రైతు మళ్ళీ అతను మించి 3 బస్తాలు వేయాలి లేదా 4 బస్తాలు వేయాలి అనుకుంటాడు. కానీ అక్కడ మొక్కకి ఎంత కావాలో అంత ఈ ఎరువులు మాత్రమే వేస్తేనే మొక్క కూడా తీసుకుంటుంది. అదే విధంగా మనుషులకు కూడా ఎక్కువ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, మనము ఈరోజు బ్రేక్ఫాస్ట్ నేను ఎక్కువ తీసేసేసుకున్నానండి, తీసుకుంటే ఏమవుతుంది, నాకు లేజినెస్ అనేది పెరుగుతుంది. అదే విధంగా మొక్కల్లో కూడా లేజినెస్ అనేది పెరిగిపోయి అదేదైతే కిరణజన్య సంయుగ క్రియ చేసుకొని మొక్కల్లో పిండి పదార్థాలను తయారు చేసుకోవాలి. ఆ పిండి పదార్థాలు తయారు చేసుకునే పని కాస్త డిలే అయిపోతుంది. సో మొక్క ఎదుగుదలకి ఇది ఒక
కారణంగా ఎదుగుదల రాకపోవడానికి ఇది ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. సో ఓకే. మొక్కలకి మనం ఎంతైతే మోతాదులో వేయాలో అంత మోతాదులోనే మేము సిఫార్సు చేస్తున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ తీసుకుంటే కనుక 46 కేజీలు నత్రజని, అదేవిధంగా 20 కేజీలు మాత్రమే డిఏపి, 20 కేజీలు మాత్రమే పొటాషియం అనేది వాడుకోవాలి. కానీ రైతులు దానికి మించి 5-6 బస్తాలు ఎక్కువ అడిషనల్ గా వేస్తున్నారు. ఆ 5-6 బస్తాల కాస్ట్ పెరుగుతున్నట్టే కదా. సో అట్లా కాకుండా మొక్కకి వేయాల్సింది కూడా 3 దఫాలుగా వాడుకుంటే సరిపోతుంది ప్యాడీలకు వచ్చేపటికి. సో ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క పంటకి ఒక నిర్దిష్టమైనటువంటి ఫర్టిలైజర్ షెడ్యూల్ అనేది ఉంటుంది మేడం. ఆ ఫర్టిలైజర్ షెడ్యూల్ ని కనుక మనం ఫాలో అవుతూ ఫర్టిలైజర్స్ ని అప్లై చేసుకుంటూ, అదే విధంగా యూరియాని కనుక తగ్గించుకుంటే పెస్టిసైడ్స్ కావచ్చు, ఇన్సెక్టిసైడ్స్ కావచ్చు, వాటి మీద పెట్టే ఖర్చు కూడా మనకి చాలా వరకు దగ్గర 60% వరకు ఖర్చు అనేది తగ్గిపోతుంది. ఈ పురుగు మందులు కొట్టినప్పటికీ కూడా మనము ఏం చేస్తున్నామంటే పురుగు మందులు కొడుతున్నాం. ఈ రోజు పురుగు వచ్చింది, పురుగు మందు కొడుతున్నాం. కానీ పురుగు మందు కొట్టిన తర్వాత కూడా మళ్ళీ వారానికో లేదా 10 రోజుల తర్వాత మళ్ళీ అదే పురుగు మళ్ళీ రిపీట్ అవుతుందంటే కారణం ఏంటంటే మనం కొట్టిన పురుగు మందుల్లో యాక్టివేటర్ కావచ్చు, స్ప్రెడర్ కావచ్చు, ఇవి చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటాయి. కొన్ని కెమికల్స్ లో అయితే అసలు కంప్లీట్ గా ఉండనే ఉండవు. సో అట్లాంటి కెమికల్స్ మనం ఎప్పుడైనా యూజ్ చేస్తున్నప్పుడు, ఏదైనా పెస్టిసైడ్స్ వాడుతున్నప్పుడు లేదా ఇన్సెక్టిసైడ్స్ వాడుతున్నప్పుడు, హెర్బిసైడ్స్ వాడుతున్నప్పుడు మొక్క మొత్తానికి తడిచే విధంగా, అదే విధంగా స్ప్రెడ్ అయ్యే విధంగా మనకి మొత్తం పంట మొత్తానికి కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా మనం చేయాలి అంటే కనుక ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ కిసాన్ 100 అనే ప్రోడక్ట్ ఉంది కదండి, అది వాడడం వల్ల ఏంటంటే మనం కొట్టే పురుగు మందు 4 సార్లు కొట్టేది కాస్త ఒకసారి కొడితే సరిపోతుంది. అదే విధంగా మొక్కల మీద కొట్టిన తర్వాత వెంటనే ఒక వర్షం పడింది అనుకోండి, కొట్టిన మందు వేస్ట్ అవ్వకోకుండా ఇది స్ప్రెడర్ గాను అటాచ్ అయిపోతుంది అనమాట. ఆకుల మీద ఒక లేయర్ లా ఫామ్ అయిపోయి ఒకవేళ వర్షం పడినా కానీ మందు ఆకులు లోపలికి వెళ్ళిపోయి లేదా పురుగు లోపలికి వెళ్ళిపోయి చనిపోయే విధంగా ఈ యాక్టివేటర్ అనేది, అదే విధంగా కిసాన్ 100 అనే ప్రోడక్ట్ మనకి చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుందని గర్వంగా కూడా మేము చెప్పుకోవచ్చు మేడం. ఓకే అండి. రైతులు చీడపీడల్ని ఎలా అరికట్టాలంటారు? మేడం మీకు ఇప్పుడే చెప్పాను మేడం నేను. అది ఏంటంటే చీడపీడలు ఎందుకు వస్తాయంటే మేడం, అసలు రైతులకు మేము చెప్పేది ఏంటంటే యూరియాని ఎక్కువ మోతాదులో వేయొద్దు. అసలు చీడపీడలు రావడానికి మెయిన్ కారణం యూరియా. యూరియా అనేది ఎక్కువ క్వాంటిటీలో వేయటం వల్ల మొక్కల్లో సుక్రోజ్ కంటెంట్ కావచ్చు, లాక్టోస్ కావచ్చు, గ్లూకోజ్ కావచ్చు, ఈ కంటెంట్స్ అనేవి పెరిగిపోతుంది. ఆ కంటెంట్ అనేది పర్సెంటేజ్ పెరిగిపోయి మొక్కల్లో పచ్చదనం బాగా పచ్చగా మారిపోయి అదే విధంగా తీపిదనం పెరుగుతుంది. ఆ తీపిదనం పెరగడం వల్ల ఏమవుతుందంటే మొక్కలకి పెస్ట్ అనేది ఆటోమేటిక్ గా, ఒకవేళ మన పొలంలో లేకపోయినా కానీ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో ఇక్కడ రైతులు చేస్తున్న తప్పే అది కూడా. ఒకవేళ మనం యూరియాని తగ్గించుకొని వేసుకుంటే ఆ పెస్ట్ అనేది వస్తుందా? రాదు. ఒకవేళ వచ్చినా కానీ ఒక్కసారి మాత్రమే వస్తుంది. మళ్ళీ రిపీటెడ్ గా అవుతుందంటే కారణమే ఈ అధిక మోతాదుల్లో యూరియాలు వేయటం వల్లనే. ఓకేనా మేడం? అదే విధంగా విన్ఫినిట్ కిసాన్ గ్రో ప్రొడక్ట్స్ రైతులకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు? ఈ విన్ఫినిట్ కిసాన్ ప్రొడక్ట్స్ వచ్చేపటికి మేడం మనకి రైతులకి ఎలా అందుతున్నాయి అంటే ఇవి డైరెక్ట్ గా రైతులకే అందుతున్నాయి అనమాట. ఇక్కడ వచ్చేపాటికి ట్రెడిషనల్ మార్కెట్ కి ఈ డైరెక్ట్ మార్కెటింగ్ సెల్లింగ్ లో ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ రావడం అనేది ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు రైతులందరికీ కూడా. నిజంగా ఈ కిసాన్ మనకి ఫ్రేమ్స్ లో చూస్తే కిసాన్ గ్రో అని చెప్పేసి రైతులకి ఒక కిరీటం లాగా పెట్టారు. నిజంగా అట్లాంటి రైతులందరూ కూడా కిరీటం పెట్టుకుని తిరిగే రోజులు రావడానికి ఈ కిసాన్ గ్రో ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ఫినిట్ కంపెనీ వాళ్ళవి, అవి ఖచ్చితంగా రైతులందరూ కూడా అటువంటి కిరీటాన్ని పెట్టుకుని తిరిగే రోజులు తీసుకొచ్చే ప్రొడక్ట్స్ గా ఈ ఇన్ఫినిట్ కంపెనీ ప్రొడక్ట్స్ ఉంటాయని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే ఎస్పెషల్లీ నేనే కొంతమంది రైతులతో ఈ ప్రొడక్ట్స్ వాడించిన తర్వాత మీ ముందు ఈ లైవ్ ప్రోగ్రామ్ లో కూర్చున్నాను మేడం. చాలా మంది కూడా బెస్ట్ రిజల్ట్ వస్తున్నాయి సార్, తక్కువ ఖర్చుతోనే మనకి ఎక్కువ రాబడి అనేది వచ్చిందని చెప్పేసి మన ఖరీఫ్ సీజన్ లో వచ్చేపాటికి చాలా మంది రైతులతో మేము ఇది సజెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది మేడం. సో ఈ క్రిసాన్ ప్రొడక్ట్ల వల్ల మామూలుగా అయితే మనము ఫర్టిలైజర్ షాప్ కి వెళ్ళిపోయి ఏదైనా కెమికల్ మందు తీసుకుంటే లేదా ఏదైనా ఒక మైక్రో న్యూట్రియంట్ కానీ ప్రొడక్ట్స్ కానీ ఏమన్నా మనం తీసుకుంటే అక్కడ రేట్ ఎక్కువైపోతుంది. ఎందుకంటే మధ్యలో ఒక కంపెనీ ఒక వస్తువుని ప్రొడ్యూస్ చేసిన తర్వాత దాంట్లో రీటైలర్, హోల్సేలర్, డీలర్, డిస్ట్రిబ్యూటర్ ఇట్లా 1,00,000 మంది ఉంటారు. కానీ ఈ విన్ఫినిట్ కంపెనీ ఏం చేస్తుందంటే అండి, ఇది డైరెక్ట్ మార్కెటింగ్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉంది కాబట్టి ఈ కంపెనీ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా డైరెక్ట్ గా నేరుగా రైతులకే ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ గా రైతులకే ఇవ్వడం వల్ల ఏంటంటే
ఈ డిస్ట్రిబ్యూటర్స్ కి కావచ్చు, లేదా రీటైలర్స్ కి కావచ్చు, హోల్సేలర్ కి కావచ్చు, పెట్టే ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు అనేది రైతుల మీద భారంగా పడదు. అదే విధంగా ఈ విధంగా మనము ఈ కంపెనీలో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్టర్ అవ్వడానికి మనం ₹1 కూడా పే చేయాల్సిన అవసరమే లేదు. ఫ్రీ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అదే విధంగా ఒక ఆధార్ కార్డు కనుక మనం ఎన్రోల్ చేసుకొని మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకి ఒక ఐడి క్రియేట్ అవుతుందండి. ఆ ఐడి ద్వారాగా మనం ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనం పర్చేజ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఏదైతే ఫర్టిలైజర్ షాప్ వాళ్ళకి కంపెనీ వాళ్ళు ఇస్తుంటారో డిస్కౌంట్లు కావచ్చు, బెనిఫిట్స్ కావచ్చు, ఇట్లాంటి 1,00,000 ఉంటాయి అన్నమాట. అట్లాంటి బెనిఫిట్స్ అన్ని కూడా నేరుగా రైతే పొందుకునే విధంగా ఈ కంపెనీ ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ తీసుకొని వచ్చింది మన రైతుల కోసం. సో ఈ కంపెనీ గురించి మళ్ళీ చెప్పాల్సిందే అవసరమే లేదండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను దీని గురించి. ఏ కంపెనీ కూడా, ఏ అగ్రికల్చర్ కంపెనీ కూడా నేరుగా డైరెక్ట్ గా ఫార్మర్స్ కి ఇచ్చే బెనిఫిట్స్ ఏవి లేవు. కానీ ఈ యొక్క విన్ఫినిత్ అగ్రికల్చర్ కంపెనీ ఏదైతే ఉందో, విన్ఫినిత్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో, ఇదంతా కూడా ఒక ఏమంటారు దృక్పథంతో, ఒక సహదృక్పథంతో రైతులందరికీ కూడా మేలు జరగాలని చెప్పి మాత్రమే ఈ ప్రొడక్షన్ అన్నింటినీ తయారు చేసిందండి. అదే విధంగా ఇక్కడ ఈ కంపెనీ కూడా మరి ఏమంటారు హ్యూమిక్ యాసిడ్ ని చాలా తక్కువ కాస్ట్ కి ఇస్తుంది. అది మాత్రం రైతులు గమనించాలండి. ఎందుకంటే మీకు ఇప్పుడే చెప్పాను, మనకి ఫర్టిలైజర్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుండి రైతు దగ్గరకు వచ్చేపాటికి ₹100కి తయారైతే దాన్ని కాస్త ₹300 రైతు పే చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఈ కంపెనీ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా రైతులకే ఇవ్వడం వల్ల ఆ ₹100కే మనకి ప్రోడక్ట్ అనేది దొరుకుతుంది. అందుకే మార్కెట్ లో హ్యూమిక్ యాసిడ్ అనేది ₹700 దొరుకుతుంటే మనది వచ్చేపాటికి ₹250 నుండి ₹280 మధ్యలో మాత్రమే దొరుకుతుంది. సో రైతులందరికీ కూడా నా తరపు నుండి సజెషన్ ఏంటంటే మేడం, ఈ అధిక దిగుబడులు రావాలి అంటే కనుక పెట్టుబడి తగ్గించుకోవాలంటే భూమి సారవంతంగా మారాలి అంటే ఈ విన్ఫినిత్ కంపెనీ వారు రిలీజ్ చేసినటువంటి హ్యూమిక్ గ్రాన్యూల్స్ కావచ్చు, కిసాన్ గోల్డ్ గ్రోత్ కావచ్చు, మంచి ప్రొడక్ట్స్ రిలీజ్ చేశారు మేడం. అదే విధంగా ఫ్లవరింగ్ రావడానికి యాంటీ ఫ్లో అనేది ఫ్లవర్ ఎన్హాన్సర్ గా వర్క్ చేస్తుంది. ఇవి కంప్లీట్ గా కూడా ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా కంప్లీట్ గా ఆర్గానిక్ బేస్డ్ తో తయారు చేసినాయి కాబట్టి ఎటువంటి నష్టాన్ని కూడా వాటిల్లదు. అదే విధంగా భూమిని సారవంతంగా తయారు చేస్తుంది. మన ఫ్యూచర్ జనరేషన్స్ కి ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మనము తినే ఆహారంలో కంప్లీట్ గా కెమికల్స్ అనేవి వస్తున్నాయి. రీసెంట్ గానే మనం ఒక ఇన్సిడెంట్ కూడా చూసాం ఏలూరు దగ్గరలో. తింటున్న కూరగాయల్లో కెమికల్స్ వస్తున్నాయని చెప్పేసి చాలా మంది ఆసుపత్రి పాలు కూడా అయ్యి ఉన్నారు. సో అట్లాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఉండాలి అంటే గనక రైతులందరూ కూడా తగిన మోతాదుల్లోనే యూరియాని కావచ్చు, డిఏపిని కానీ తీసుకొని, అదే విధంగా మేము చెప్పే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో సాయిల్ మీద ఎక్కువ వర్క్ చేసుకుంటాయండి. ఇవి సాయిల్ మీద వర్క్ చేయడం వల్ల సాయిల్ ఎప్పుడైతే మనకి ఫర్టిలిటీ పెరుగుతుందో ఆటోమేటిక్ గా రైతుకి పెట్టుబడి తగ్గుతుంది. అదే విధంగా చీడపీడలకి కావాల్సిన చీడపీడలకు పెట్టవలసిన పెట్టుబడి కూడా చాలా తక్కువ పోతుంది. సో దీనివల్ల ఏంటంటే రైతులకి తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ లాభాన్ని పొందే అవకాశాలని ఈ విన్ఫినిత్ కంపెనీ ప్రొడక్ట్స్ అందిస్తున్నాయి. కాబట్టి రైతులందరూ కూడా ఈ విన్ఫినిత్ కంపెనీ ప్రొడక్ట్స్ ని వాడాలని చెప్పేసి నేను సజెషన్ మాత్రం చేస్తున్నానండి. ఎందుకంటే ఈ విన్ఫినిత్ కంపెనీ కూడా మన ఇండియన్ బేస్డ్ కంపెనీ అన్నమాట. అది కూడా మన సౌత్ ఇండియాలో స్టార్ట్ అయిన కంపెనీ కాబట్టి మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి మన మోడీ గారు చెప్పిన నినాదానికి మనం అందరం కూడా కట్టుబడి ఉండాలని చెప్పేసి, అదే విధంగా మన ఇండియన్ ప్రొడక్ట్స్ ని మనం వాడటం వల్ల మన ఇండియన్ ఎకానమీ కూడా డెవలప్ అవుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఓకే అండి. సమగ్ర పోషకాల గురించి విన్ఫినిత్ చీఫ్ అడ్వైజర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పెదబాబు గారుతో దగ్గర ఏమైనా సలహాలు సూచనలు తీసుకోవాలనుకుంటే పై నెంబర్లకు కాల్ చేయండి. మరి పెదబాబు గారు, రైతులతో మీకు సలహాలు సూచనలు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? రైతులకి నేను చెప్పేది ఒకటే మేడం, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు రావాలి అంటే ఒక మనుషులకి ఎంతైతే ఆహారం తీసుకుంటున్నామో ఎక్కువ తీసుకుంటే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడము, లేకపోతే లేజినెస్ పెరగడము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనకి వస్తుంటాయి. అదే విధంగా మొక్కలకి కూడా ఎక్కువ మోతాదులో ఎరువులు వేసినా కానీ, ఎక్కువ మోతాదులో కెమికల్స్ అనేవి పిచికారీ చేసినా కానీ మొక్కలకి ఏమంటారంటే నీరస పడిపోతాయి. కంప్లీట్ గా అవి డిగ్రేడ్ అయిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి అట్లాంటి తప్పు పనులు చేయొద్దు. సమపాలిన పోషకాలను మాత్రమే, అదే విధంగా సిఫార్సు చేసిన మోతాదుల్లో మాత్రమే యూరియాని కావచ్చు, భాస్వరాన్ని కావచ్చు, డిఏపిని కావచ్చు వాడాలి.
అదేవిధంగా సమగ్ర పోషక యాజమాన్యం అంటే మొత్తం 16 పోషకాల నుండి 18 పోషకాల వరకు కావాలి అని చెప్తున్నాం. కానీ మనం వేసే ఎరువుల్లో కేవలం 3 పోషకాలు మాత్రమే మొక్కకు అందుతున్నాయి. ఆ మొక్కకి అందే పోషకాలు 3 పోషకాలతో మొక్క అన్ని పనులు ఎలా చేస్తుందండి? అంత దిగుబడిని ఎలా ఇస్తుంది? సో మనమందరం కూడా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే సమగ్ర పోషక యాజమాన్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ సమగ్ర పోషక యాజమాన్యం చేయాలి అంటే గనక ఈ సాయిల్ ఫర్టిలిటీ పెరగాలి. సాయిల్ ఫర్టిలిటీ పెరగాలంటే ముందుగా సాయిల్లో కార్బన్ కంటెంట్ పెరగాలి. అదే విధంగా మొక్క తీసుకోలేని సిచ్యువేషన్ లో ఉంది. సాయిల్ లో ఆల్రెడీ మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నప్పటికీ కూడా మొక్క తీసుకోలేని సిచ్యువేషన్ లో ఉంది. సో ఆ మైక్రో న్యూట్రియంట్స్ మొక్క తీసుకునే లాంటి సిచ్యువేషన్ కూడా క్రియేట్ చేయాలన్నా కానీ, ఫర్టిలిటీ పెరగాలన్నా కానీ సాయిల్లో ఈ కిసాన్ గ్రో ప్రొడక్ట్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతుంటాయి. సో ఇవన్నీ కూడా ఆర్గానిక్ బేస్డ్ మీద ఉన్నాయి కాబట్టి రైతులందరూ కూడా ధైర్యంగా ఈ కిసాన్ గ్రో ప్రొడక్ట్స్ ని యూజ్ చేయొచ్చు అని చెప్పేసి నేను మీ అందరికీ కూడా సజెషన్స్ అనేవి చేస్తున్నాను. అదే విధంగా ఈ విన్ఫినిత్ కంపెనీ మేడం ఇంకొక అద్భుతమైన అవకాశాన్ని మన రైతు సోదరులందరికీ కూడా కల్పించింది. అదేంటంటే కిసాన్ కాల్ సెంటర్ అనేది కూడా విన్ఫినిత్ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. రైతులు ఎవరైనా కూడా ఈ కిసాన్ కాల్ సెంటర్ కి ఇక్కడ మనకి కాల్ చేసి ఎప్పుడైనా కానీ ఏ విధమైన పంట గురించి అయినా కానీ మనకి కావలసిన సలహాలు సూచనలు, ఎటువంటి మోతాదుల్లో మనం ఎంత మోతాదుల్లో కెమికల్స్ వాడాలి, లేదా ఎంత మోతాదుల్లో ఎరువులు వాడాలి, ఏ పంట వేయాలి, ఎప్పుడు వేయాలి, వేస్తే ఎరువులు ఎంత క్వాంటిటీలో వేయాలి అనే టోటల్ గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ కిసాన్ కాల్ సెంటర్ ద్వారా ఈ విన్ఫినిత్ కంపెనీ వాళ్ళు ఫార్మర్స్ కి సర్వీస్ చేయడానికి ముందుకు వచ్చినందుకు ఈ మన విన్ఫినిత్ కంపెనీకి రైతు సోదరులందరి తరఫున కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నానండి. అదేవిధంగా ఈ కిసాన్ కాల్ సెంటర్ లో కూడా మనకి వచ్చే కాల్ సెంటర్ ఎవరైతే ఉంటారో మనకి మాట్లాడే వాళ్ళు కూడా వాళ్ళంతా కూడా అగ్రికల్చర్ చదివిన వాళ్ళు, పిహెచ్డీలు, ఎంఎస్సీలు, అగ్రికల్చర్ ఎంఎస్సీ, పిహెచ్డీలు చేసి వాళ్ళు సజెషన్స్ ఇవ్వడానికి ఉంటారు. కాబట్టి మనం వాళ్ళ ద్వారా సజెషన్స్ అనేవి తీసుకుంటూ అదే విధంగా ఈ కిసాన్ గ్రో ప్రొడక్ట్స్ ని సపోర్ట్ చేసుకుంటూ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనే నినాదంతో మనం అందరం ముందుకు వెళ్ళాలని చెప్పేసి, అదే విధంగా రైతులందరూ కూడా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలని పొందే విధంగా ఈ కంపెనీ యొక్క నినాదం ఉంది. కాబట్టి సో రైతులందరూ కూడా ఈ విధంగా సూచనలు పాటించాలని చెప్పేసి మీ అందరికీ సముఖంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ పెద్దబాబు గారు. యాజమాన్య పద్ధతులపై విన్ఫినిత్ చీఫ్ అడ్వైజర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పెదబాబు సలహాలు సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇంకేమైనా సలహాలుంటే 9705-29905, 6303437172 నంబర్లలో సంప్రదించవచ్చు. ఇది ఇవాల్టి కార్యక్రమం. కీప్ వాచింగ్ మహా న్యూస్.